సైబరాబాద్ సిపి మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. 36 పంటర్స్ ఈ రకంగా మనకు 3 బోర్డ్స్ ఉన్నాయి. సో వీళ్ళకి కూడా ఓ లిమిట్ పెట్టినారు. వీళ్ళు మినిమం బెట్టింగ్ ఆఫ్ 50,000 కానీ 1 lakh కానీ ఉంటేనే వాళ్ళు అలౌ చేస్తారు. బిలో దట్ అయితే అలౌ చేయరు. సో ఆ రకంగా మ్యాచ్ స్టార్ట్ అయిన వెంటనే మనకు ఆర్సీబీ వర్సెస్ లక్నో సూపర్ జైంట్స్ మ్యాచ్లో ఈ బెట్టింగ్ చేయడం జరిగింది. ఇందులో వాళ్ళు కాల్ చేసేసి ఫర్ ఎగ్జాంపుల్ లక్నో డామినేట్ అయితే వాళ్ళు లక్నో మీద 1 lakh పెడుతున్నారని చెప్పేసి 1 lakh పెట్టేస్తారు. ఒకవేళ లక్నో గెలిస్తే 1 lakh 1 lakh వస్తుంది. లక్నో డామినెంట్ టీం కాబట్టి లక్నో కనుక ఓడిపోతే ఇలా 10,000 మాత్రమే కట్ అవుతుంది. అదే వీక్ టీం గెలిచింది అనుకోండి, వాళ్ళు పెట్టే అమౌంట్కి ఎక్కువ అమౌంట్ వస్తుంది, కట్టేది కూడా కట్ అవుతుంది. సో ఆ రకంగా ఈ బెట్టింగ్ అనేది నడుస్తుంటుంది. సో ఈ బాచుపల్లి ఏరియాలో ఇది మనం క్రాక్ చేయడం జరిగింది. సిమిలర్గా వీళ్ళకంటే పైన ఉన్న టీమ్స్ కూడా మనం ఐడెంటిఫై చేసినాము. వీళ్ళ లింక్స్ వేరే స్టేట్స్లో కూడా ఉన్నాయి. సో వాటి మీద కూడా ఫ్యూచర్లో సార్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము మేము ఫ్యూచర్లో కూడా వాటి మీద కూడా నిఘా పెట్టి ఉన్నాము. సరైన టైంలో వాటి మీద కూడా రేట్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. పంటర్ ఒక్కడే ఇన్ని డబ్బులు కట్టలేడు కదా, అంటే వాళ్ళకి ఇంకా అతను కూడా వేరే నెట్వర్క్ నుంచి తీసుకుంటాడు ఏమన్నా డబ్బులు? లేదు, అంటే అవి మీరు చెప్పేటి ఆన్లైన్ బెట్టింగ్స్ అవి చిన్న చిన్న ఉన్న దగ్గర వాళ్ళ రిలేటివ్స్ దగ్గర నుంచి అట్లా ఫ్రెండ్స్ దగ్గర నుంచి కలెక్ట్ చేసుకుని చేస్తున్నారు, అది వేరే. ఇది మాత్రం ఆ కెపాసిటీ ఉన్న పంటరే వస్తాడు. మినిమం 50,000 కానీ 1 lakh కానీ కెపాసిటీ ఉన్న పంటరే రావాలి. దీంట్లో వస్తేనే వాళ్ళు లింక్ ఇస్తారు. దీంట్లో మెయిన్ యాక్చువల్లీ పాండు అఫ్ఘాన్ అని చెప్తున్నారు. అతను బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎప్పటి నుంచి చేస్తున్నాడు, ఏమైనా ఉందా? అతను లాస్ట్ 4 years నుంచి చేస్తున్నాడు. అయితే వీళ్ళు ఇచ్చిన సమాచారం ప్రకారం పాండు అనేటోడు ఉన్నాడని చెప్పి అది చెప్తున్నారు. బట్ మనం ఫర్దర్గా వెరిఫై చేసుకుంటాం. పాండువే కాదు, అదర్ లింక్స్ కూడా ఉన్నాయి, అదర్ స్టేట్స్లో కూడా లింక్స్ వస్తున్నాయి. వాళ్ళందరినీ కూడా క్యాచ్ చేస్తాం. యాప్ కాదు, మీరు నార్మల్గా బెట్టింగ్ సైట్స్ బ్రౌజ్ చేస్తుంటే మీకు పాపప్ వస్తుంది. పాపప్లో ఒక ఫోన్ నెంబర్ ఉంటుంది. మీరు ఆ ఫోన్ నెంబర్కి కాల్ చేయాలి. చేయగానే మీకు అతను కాల్ చేసి ఓకే మీరు బెట్టింగ్ చేయదలుచుకుంటే మీకు అకౌంట్ నెంబర్ను ఫోన్ నెంబర్ పంపిస్తా అని చెప్పేసి ఇందులో కనిపిస్తున్న ఈ 36 ఫోన్ నెంబర్స్లో ఒక ఫోన్ నెంబర్ ఇచ్చేస్తాడు, ప్లస్ అకౌంట్ నెంబర్ ఇస్తాడు. అకౌంట్ నెంబర్కి మీరు ట్రాన్స్ఫర్ చేయగానే మీకు లింక్ ఓకే అయిపోతుంది. ఈ 36 స్పీకర్స్లో మీరు మాట్లాడేది అక్కడ వినిపిస్తుంది అనమాట. మీరు ఎంత బెట్టింగ్ చేయదలుచుకున్నాడో అతనికి చెప్పేస్తే బుక్కి ఆ బుక్ అక్కడ రాసుకుంటాడు. ఆ ల్యాప్టాప్స్లో ఎంట్రీ చేస్తారు, తర్వాత ఫిజికల్ రికార్డ్ కూడా మెయింటైన్ చేస్తారు. పంటర్స్ కాదు, బుకీస్ నేమ్స్ ఇవి చాలా ఉన్నాయి బోర్డ్స్ పైన. అవి పంటర్స్ నేమ్స్. వాళ్ళు పంటర్స్ నేమ్స్ కూడా కోడ్ ఇస్తారు. వాళ్ళు XYZ ఖాన్, పఠాన్ అట్లా XXX అట్లా పేర్లు ఇస్తారు. అంతేగాని వాళ్ళ నేమ్స్ ఉండవు. ఎస్, సార్ చెప్పినట్టు ఆ పంటర్స్ని కూడా ఐడెంటిఫై చేస్తున్నాం, వాళ్ళని కూడా లిస్ట్ అవుట్ చేస్తున్నాము. సో వాళ్ళు ఈ బుకీసే కాకుండా అదర్ బుకీస్ ఎవరెవరితో లింక్స్ పెట్టుకున్నారనేది కూడా ఫ్యూచర్లో ఐడెంటిఫై చేస్తాం. ఇదంతా వాళ్ళ టెక్నికల్ ఎక్విప్మెంటా సార్? ఇదంతా కూడా వాళ్ళు యూజ్ చేసుకోవడం అదంతా కూడా? అవును. ఎస్ సార్, వీడియో పంపిస్తాను సార్. వీడియో ప్లే చేయాలి సార్. ఆ వీడియో షేర్ చేస్తాం మీకు. అది ఎట్లా అయితే చేస్తున్నారో అది వీడియో షేర్ చేస్తాం. ప్రస్తుతం జరుగుతున్న నేపథ్యంలో సిపి గారి ఆదేశాల మేరకు ముఖ్యంగా అన్ని చోట్ల కూడా ప్రత్యేకమైనటువంటి నిఘాని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ నిఘా ప్రకారం పక్కా సమాచారంతో SOT పోలీసులు అదేవిధంగా లా అండ్ ఆర్డర్ పోలీసులు కలిపి ఈ ఆపరేషన్ సక్సెస్ఫుల్గా చేయడం జరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలందరికీ మేము కమిషనరేట్ తరపు నుంచి చేసే విజ్ఞప్తి ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లో కూడా బెట్టింగ్లో పాల్పడినంత మాత్రాన ఎవరు కూడా బెట్టింగ్లో పాల్పడి డబ్బు సంపాదించినటువంటి వాళ్ళు ఎవరు లేరు. అందరూ కూడా ఫైనల్గా బుకీల దగ్గర మోసపోయినటువంటి వాళ్ళే ఉన్నారు. ముఖ్యంగా చాలా బెట్టింగ్ సైట్స్ ఉన్నాయి, అవి కూడా ప్రెస్ నోట్లో క్లియర్గా ఇవ్వటం జరిగింది. ఆ సైట్లన్నిటి పట్ల కూడా అప్రమత్తంగా ఉండాలని, అదేవిధంగా మీరు బెట్టింగ్లో పాల్పడటానికి ఇచ్చినటువంటి మీ బ్యాంక్ అకౌంట్స్ కానీ ఈ డీటెయిల్స్ ద్వారా కూడా మీకు సంబంధించినటువంటి విలువైన సమాచారాన్ని కానీ తీసుకొని మీ అకౌంట్లో ఉన్నటువంటి డబ్బు మొత్తం కూడా కోల్పోయే ప్రమాదం ఉంటుంది. సో దీనికి సంబంధించినటువంటి ఎలాంటి సమాచారం ఉన్నా ఇమీడియట్గా సైబరాబాద్ పోలీస్కి సమాచారం అందిస్తే మేము ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటామని తెలియజేస్తున్నాం. ఆన్లైన్లోనే అంత ధైర్యంగా వాళ్ళు బెట్టింగ్ చేస్తుంటే వాటి మీద ఎందుకు యాక్షన్ తీసుకోవాలి? ఆన్లైన్ సార్ అంటే చాలా ఉన్నాయి, చాలా సైట్స్ ఉన్నాయి, యాప్స్ ఉన్నాయి.
ఆన్లైన్ బెట్టింగ్ అయితే మనకి బ్యాండ్ ఉన్నది. పీపుల్ కెనాట్ రిజిస్టర్ ఫ్రమ్ తెలంగాణ అండ్ డూ ఇట్. అది మరి వేరే ఐడీస్ ఆర్ వేరే ప్రాక్సీస్ పెట్టి చేస్తూ ఉన్నారేమో. సో మీరు ఐడియా ఇచ్చారు కదా, వర్కౌట్ చేద్దాం. సార్ డాటా లీక్ సంబంధించి ఫర్దర్గా ఆ డేటాకు సంబంధించి మన డీసీపీ క్రైమ్స్ ఉన్నారు. మీరు ఆఫ్టర్ యువర్ లంచ్ యూ కెన్ ఇంటరాక్ట్ విత్ హిమ్. మీకు అప్డేట్ చేస్తారు. దేర్ ఆర్ సమ్ అప్డేట్స్ ఆల్సో. యూ విల్ షేర్ దట్ ఆల్సో. ఓకే, ప్లీజ్ హ్యావ్ యువర్ లంచ్ అండ్ ప్లీజ్ జాయిన్ అస్ ఫర్ లంచ్. థ్యాంక్ యూ.